అయితే అక్కడి రాజుపాలెం కాలనీ వాసులంతా కూడా బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. 4 నియోజకవర్గాల్లోని 86 గ్రామాలపై వరద ప్రభావం పడబోతోంది. సీఎం, డిప్యూటీ సీఎంలకి ఎప్పటికప్పుడు పరిస్థితి వివరిస్తున్నారు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. ఇక ఆందోళనలో లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు మొత్తం కూడా ఆందోళనలో ఉన్నారు. కోటనందూరు సమీపంలో మరొక వెదులగడ్డ వాగు కూడా ఉప్పొంగింది. తుని నర్సీపట్నం ప్రధాన రహదారి పైన రాకపోకలు కూడా బంద్ అయ్యాయి. తాండవ జలాశయానికి ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో భయాందోళనలో కోటనందూరు, తుని, పాయకరావుపేట ప్రజలందరూ కూడా భయాందోళన. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన బహుశా ఆ గండిని పూడ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇసుకని బస్తాల్లో నింపేసి ఆ గండిని పూడ్చేందుకు కొంతమంది అక్కడ సాయం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక రాకపోకలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. రాజుపాలెం వద్ద ఏలేరు కాలువకి గండిపడడంతో ఆ కాలువ గండిపడ్డ నేపథ్యంలోనే 86 గ్రామాలు, 4 నియోజకవర్గాల్లోని 86 గ్రామాలపై ప్రభావం పడబోతోంది. గండిని పూడ్చేందుకు ఇసుక బస్తాల సహాయంతో చాలా మంది కూడా ప్రయత్నం చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పర్యవేక్షిస్తున్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ. అక్కడ ప్రస్తుతం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని ఎప్పటికప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం దృష్టి కూడా ఈ సమస్యని ఎప్పటికప్పుడు సమాచారాన్ని షాన్ మోహన్ జిల్లా కలెక్టర్ అందిస్తున్నారు. సమాచారాన్ని ప్రస్తుతం అక్కడ కొంత చర్యలు తీసుకుంటున్నప్పటికీ రైతులు, సామాన్య ప్రజలు మొత్తం కూడా బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఒకసారి మనం అక్కడ చూడొచ్చు విజువల్స్లో ఏలేరు గండికి కాలువ గండి పడింది. ఆ గండిని పూడ్చేందుకు కూడా చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాజుపాలెం వద్ద ఈ గండి పడింది. పెద్ద ఎత్తున వరద పోటెత్తుతోంది ఏలేరు ప్రాజెక్టుకు. దీంతో 86 గ్రామాలపై ఈ వరద ప్రభావం పడబోతోంది. ప్రస్తుతం అక్కడ లోతట్టు ప్రజల యొక్క పరిస్థితి చాలా దయనీయంగా ఉంది, ఆందోళనకరంగా ఉంది. ఇక కోటనందూరు సమీపంలో వెదుల్లగడ్డ వాగు కూడా ఉప్పొంగుతోంది. తుని నర్సీపట్నం మధ్య రాకపోకలు కూడా బంద్ అయ్యాయి. గండి పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. గండి పూడ్చే ప్రయత్నంలో భాగంగా ఎప్పటికప్పుడు అక్కడ సంఘటనా స్థలం పర్యవేక్షిస్తున్నారు పోలీసులు, రెస్క్యూ టీం, అదేవిధంగా కలెక్టర్ కూడా. ఒకసారి ఈ ఘటనపై అధికారులు, పోలీసు మాట్లాడారు. ఏం మాట్లాడారు? పెరిగేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఏలేశ్వరము, రౌతలపూడి, ప్రతిపాడు, అన్నవరం, కిల్లంపూడి, పెద్దాపురం, సామర్లకోట లిమిట్స్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను దయచేసి మీరు ఏ విధంగానూ కూడా ఈ యొక్క కెనాల్ని దాటే ప్రయత్నం ఏది చేయొద్దు. ముఖ్యంగా ఏలేశ్వరం లిమిట్స్లో ఉన్నటువంటి ఏలేశ్వరం, అటువైపు అప్పన్నపల్లి దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ మీద నుంచి ఫ్లో కొంచెం స్పీడ్గా వెళ్తుంది కాబట్టి అటు అప్పన్నపల్లి గ్రామస్తులైనా, ఇటు ఏలేశ్వరం గ్రామస్తులైనా ఈ బ్రిడ్జిని ఉపయోగించకుండా ఉండాల్సిందిగా కోరుచున్నాం. దానికి సంబంధించి మా స్థానిక ఎస్ఐ గారు కూడా ఇక్కడ బారికేడ్స్ని 2 వైపులా ఏర్పాటు చేసి ఇటువైపు మా ఏఎస్ఐ గారు మరి ఒక కానిస్టేబుల్తో 24/7తో ఇటువైపు ఒక పికెట్ రన్ చేస్తున్నారు. అదేవిధంగా అటువైపు అప్పన్నపల్లి గ్రామంలో సిఐ జగ్గంపేట పోలీసు వారితో అటువైపు కూడా 24 hours ఒక పికెట్ రన్ చేయడం జరుగుతుంది. దయచేసి ఏలేశ్వరం మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు దీని అందరినీ కూడా గమనించాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా వినాయక చవితికి సంబంధించి కూడాను నిమజ్జనాలకి ఈ యొక్క ప్రదేశము ముఖ్యమైనటువంటి నిమజ్జన కేంద్రంగా ఉన్నది కాబట్టి ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం కొంచెం పోలీసు వారు చేసేటటువంటి సూచనల్ని ఈ యొక్క నిమజ్జనానికి సంబంధించి వినాయక చవితిని వినాయక పందిల్ని ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళందరూ కూడాను స్థానిక పోలీసు వారిని యొక్క సూచనల్ని పాటించాల్సి ఉంటుంది. వారు ఇచ్చేటటువంటి సలహాలను అనుసరించే నిమజ్జనానికి వాళ్ళు సిద్ధం కావాల్సిందిగా మేము కోరుచున్నాం. 20,000 క్యూసిక్ సాయంత్రానికి వచ్చే పరిస్థితి ఏలేరు ప్రాజెక్టులో ఉంది. ఇప్పుడు 10,000 క్యూసిక్, 9,700 క్యూసిక్ వదిలేరు. అందులో గొప్పకాలం నుంచి పెద్దాపురానికి కూడా డైవర్షన్ పెట్టించేటది వర్క్ గవర్నమెంట్లో మొత్తం అంతా కూడా పిఠాపురానికి వదిలేసేవాళ్ళు. మొత్తం పిఠాపురానికి వదిలేయడంతో డ్యామేజ్ ఎక్కువగా జరిగింది. ప్రొటెక్ట్ చేసుకునే విధంగా అటు పెద్దాపురానికి కూడా వదిలి ఇంద్రపాలెం అవతల లాకల దగ్గర నుంచి అలా సముద్రంలో కలుస్తుంది. ఏదైనా పైన ఏజెన్సీలో వచ్చి వర్షాల వలన నీరు ఉధృతంగా వస్తుంది. ప్రాజెక్ట్ని కాపాడుకోవడానికి కొంచెం ఎక్కువగా నీరు వదులుతూ ఉన్నారు. లేదు గొల్లపురాలకు ఏ విధమైన ఇబ్బంది రాకుండా ప్రొటెక్ట్ చేయడానికి అధికారులు అందరూ కూడా సంసిద్ధిగా ఉన్నారు. ఇటు గొరిగడ్డికి డైవర్షన్ ఉంది, అటు సొద్దగడ్డికి డైవర్షన్ ఉంది, అలాగే అటు పిఠాపురానికి కూడా డైవర్షన్ పెట్టి ఎక్కడికక్కడ స్ప్రెడ్ చేస్తున్నాం. ఎందుకంటే
ఇన్ఫ్లో బాగా ఎక్కువగా ఉంది. ఇన్ఫ్లో 15,000 నుంచి 20,000 వచ్చాయి. దానికి తగ్గ అవుట్ఫ్లో కూడా వెళ్ళకపోతే ప్రాజెక్టు డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వచ్చి నీరు ఎంత వస్తుందో అంత నీరు బయటికి పంపాల్సిన బాధ్యత ఉంది. అంచేత రైతులు ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అన్నశ్రీగా కాలంలో దిగడం కానీ, నీరు ఇంకా రావట్లేదు కదని చూడటం కానీ వెళ్తే ప్రాణాపాయం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. ఒకటే, ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఏలేరు ఆధునీకరణకు శంకుస్థాపన చేసి, నేను గొల్లపల్లిలో శంకుస్థాపన చేసి 156 కోట్ల రూపాయలతో రావణకపేట అవతల పనులు ప్రారంభించిన ప్రాజెక్ట్ని మురుక్కాలు అంటే శుద్ధగడ్డ కొండకాలం, దాన్ని అంతా శుద్ధగడ్డ కొండకాలం అంటారు. ఇటు గొల్లప్రోలు, ఈబీసీ కాలనీ, అదేవిధంగా ఎస్సీ కాలనీ, కట్టడ రేవళ్ళు, మరి శివాలయం మాన్యం, అదేవిధంగా భూములన్నీ కూడా కొత్తపల్లి మండలం అనేది ఎక్కువ గొల్లప్రోలు మండలం, పార్కిపిఠాపురం మండలం, ఇవన్నీ ములక్కన్నా ఉండాలి. ఈ ట్రైన్ ఎంత వచ్చినా అన్ని కూర్చుంటూ వెళ్ళాలన్న ఆలోచనతో 156 కోట్ల రూపాయలతో మనం పనులు ప్రారంభించిన దాన్ని జగన్మోహన్ రెడ్డి ఆపేయడం వల్ల ఈరోజు మనకి ఈ పరిస్థితి వస్తుంది. ఇంకేదంటే ఈ వరదలు వస్తే సంవత్సరానికి 700 కోట్లు నష్టపోతారు ఒక పంట రైతు వస్తాయి. అది రాకూడదని చంద్రబాబు నాయుడు గారితో ఆ రోజు మనం దీని గురించి ఈ రోజునే కాదు 2007 నుంచి కూడా 1,00,000 సంతకాలు ఉద్యమం చేసి ఎన్నో ధర్నాలు చేసి పోరాడి ఆఖరికి ప్రాజెక్ట్ తెచ్చుకుని మన ప్రభుత్వంలో చేసుకునే పరిస్థితి మొదలుపెట్టిన ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి వచ్చి శుద్ధగడ్డ కొండకాల ఆధునీకరణ ఆపేసాడు 5 సంవత్సరాలు. మళ్ళీ నా టికెట్ టైంలో కూడా చంద్రబాబు నాయుడు అడిగింది నేను పురుషోత్తపట్నం, శుద్ధగడ్డ కొండకాలు 2 అడిగాను నేను, పదవులు అడిగాను. పురుషోత్తపట్నం ప్రారంభించారు, ఇది కూడా ప్రారంభిస్తారు. అలా పవన్ కళ్యాణ్ గారు నేను కూడా ఉప్పాడు జంక్షన్లో ఈ నియోజకవర్గంలో వచ్చినట్టు ఇది చేయాలని ఒక ఆలోచనతో స్టేట్మెంట్ ఇవ్వడం, ప్రజలకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా నేను ఇదివరకు శంకుస్థాపన చేసింది మళ్ళీ ప్రారంభిస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. యువగలం పాదయాత్రలో లోకేష్ చెప్పారు. తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు వచ్చాక కూడా మనం ఇక్కడ ఉప్పాడు జంక్షన్లో మనం కూడా చెప్పాం. ఆల్రెడీ ఇది వరకు తెచ్చిన ప్రాజెక్ట్ అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు మనకి పండడానికి నీళ్లు కావాలి, పురుషోత్తపట్నం తెచ్చాం. ములక్కండా ఉండడానికి మురుక్కాలు కావాలి, శుద్ధగడ్డ కొండకాలు పెద్ద చేయాలి, అది తెచ్చాం. దుర్మార్గుల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి దీన్ని ఆపివేయడం జరిగింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోని కళ్యాణ్ గారు మేము కూడా చంద్రబాబు నాయుడు గారు అందరం కలిసి దీన్ని ఈ సంవత్సరం పనులు ప్రారంభించేందుకు ఆలోచన చేస్తాం. ఈవేళ కూడా వస్తున్నారే వచ్చాక మాట్లాడి దీన్ని ముందుకు తీసుకెళ్ళి. సో ప్రస్తుతం ఏలేరు ప్రాజెక్టులోకి భారీ ఎత్తున వరద నీరు చేరుతోంది. దీంతో ఏలూరు కాలువకి గండిపడింది. రాజుపాలెం వద్ద ఈ కాలువ గండిపడింది. దీంతో 86 గ్రామాలు, 4 నియోజకవర్గాల్లోని 84 గ్రామాలపై ఈ వరద ప్రభావం చూపే అవకాశం కనబడుతోంది. సో ప్రస్తుతం అక్కడ వరదల కారణంగా పలు గ్రామాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటే ఎదురు చూస్తున్నారు. ఎప్పటికప్పుడు సంఘటన సంబంధించినట్టు అక్కడ ఏం జరుగుతుంది, సో పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు సమాచారాన్ని ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి అందజేస్తున్నారు కలెక్టర్. సో ఇక ఆందోళనలో ఉంది లోతట్టు ప్రాంతాల ప్రజానీకం యొక్క పరిస్థితి ప్రస్తుతం. ఇక తుని నర్సీపట్నం ప్రధాన రహదారి కూడా రాకపోకలు బంద్ అయిపోయాయి. సో మరికొంతమంది కూడా ఈ విషయం పైన మాట్లాడుతున్నారు. వారు ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. హెవీ రైన్స్